ఓవైపు ఆకాశాన్నంటేలా ఉన్న సినిమా స్టార్ల రెమ్యూనరేషన్లు, మరోవైపు రివర్స్ గేర్లో ఓటీటీ డీల్స్. నిర్మాతకు మూవీ బడ్జెట్ తడిసి మోపెడంత అవుతోంది. తీరా చూస్తే కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయా అంటే బిగ్ డిజాస్టర్లతో ఆ పర్సెంటేజీ తక్కువే. 10 సినిమాల్లో ఏ ఒకటో రెండో హిట్ టాక్తో థియేటర్లలో ఆడితే అది గొప్పే. నెలల తరబడి తీసిన సినిమాలకు అటు థియేటర్లలో ఫ్లాప్స్, ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి తగ్గుతున్న కొనుగోళ్లు, ఆదాయంతో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నిర్మాతది. భారతీయ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ లేనంత పెను సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది ఇప్పుడు. నిర్మాతకు భారంగా స్టార్ల రెమ్యునరేషన్స్, రివర్స్ గేర్లో ఓటీటీ డీల్స్, పెను సంక్షోభంలో ఇండియన్ సినిమా. ఈ కష్టాల నుంచి మూవీ ఇండస్ట్రీ గట్టెక్కేదెలా? సినిమా 24 క్రాఫ్ట్స్ సమన్వయంతో సమర్థవంతంగా పనిచేసే వినోద రంగం. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్, ఇలా దేశంలో సినిమా రంగానికి ఉన్న క్రేజే వేరు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కష్టాల కడలిని భారంగా ఈదుతోంది. ఇటు హీరోలు, ఇతర స్టార్ల రెమ్యునరేషన్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అటు బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. నష్టాల భయంతో సినిమాలు తీయాలన్నా, ప్రదర్శించాలన్నా జంకుతున్నాడు నిర్మాత. దీంతో దిక్కుతోచని స్థితిలో పడింది సినీ ఇండస్ట్రీ. ఆ వుడ్డు ఈ వుడ్డు అన్న తేడా లేదు. ప్రస్తుతం ఇండియన్ సినిమా దంతా ఒకటే ట్రాజడీ కథే. నష్టాలు, నష్టాల కథ. 10 సినిమాలు తీస్తే అందులో 9 డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి. కానీ సినిమా కోసం స్టార్లకు పెట్టిన భారీ రెమ్యునరేషన్ గోడకు కొట్టిన సున్నంలా నిర్మాతకు తిరిగిరాదు. ఫ్లాప్ టాక్ ఉన్న మూవీలను ఓటీటీలు కొంటాయా అంటే ఆ బిజినెస్ అంతంత మాత్రమే. కేజీఎఫ్, కాంతారా, సలార్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లనిచ్చిన హోంబలే లాంటి సంస్థ నిర్మాతలు కూడా ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పడం ఇందుకు నిదర్శనం. కోవిడ్ కు ముందు, ఆ తరువాత మూవీ ఇండస్ట్రీలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు సినిమా అంటే 4-5 కోట్ల బడ్జెట్, వందలు వేల కొద్ది థియేటర్లలో రిలీజ్. సినిమా బాగుందంటే థియేటర్లను ఫుల్ చేసే ప్రేక్షకులు. రిలీజ్ కు ముందే బెనిఫిట్ షోలు, రిలీజ్ తరువాత 4-5 షోలతో థియేటర్లు కళకళలాడేవి. ఎంతో కొంత నిర్మాత సేఫ్ జోన్ లో ఉండేవాడు. ఇప్పుడు సీన్ రివర్స్. వందలు వేల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే వేళ్ల మీద లెక్క పెట్టే మల్టీప్లెక్స్లు, భారీగా తగ్గిపోయిన థియేటర్ల సంఖ్య కనబడుతోంది. కోవిడ్ తరువాత థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లడం తగ్గించి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వారం, నెల రోజుల తరువాతైనా సరే వచ్చే సినిమాలను చూడడం మొదలు పెట్టారు. కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయలేని చిన్న బడ్జెట్ సినిమాలు ఓటీటీలోనే డైరెక్ట్ రిలీజ్ అయ్యి అలరించేవి. అలా కొన్నాళ్లు నిర్మాతకు కొంతవరకు కాసులు బాగానే పండించాయి. క్వాలిటీ సినిమా తీయడమే. ఒక మంచి సినిమా తీసినప్పుడు ఆ సినిమా గనక వాకిన్స్ బాగా వచ్చి, సినిమా గనక బాగా ఆడితే ఖచ్చితంగా ఓటీటీ ఇంతకుముందు రాని ప్రైజ్ ఇప్పుడు రావచ్చు. ఇప్పుడు ఓటీటీ బిజినెస్ అవ్వలేదు. సినిమా రిలీజ్ కు ముందు దాకా ట్రై చేశారు, రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ డేట్ మళ్ళీ స్లాట్ దొరకదు, రిలీజ్ చేశారు. చాలా మంది నేను చూశాను, ఏమంటే మాకు ఓటీటీ బిజినెస్ ఇంకా డిజిటల్ బిజినెస్ అవ్వలేదండి, చాలా తక్కువ వచ్చింది, కానీ ప్రోడక్ట్ బాగా వచ్చింది అని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత దానికి అనుకోకుండా బాగా మంచి రెస్పాన్స్ వచ్చి, అరే బాగుందండి, చిన్న బడ్జెట్ అని బాగా తీశారు పాయింట్ అని అనుకున్న సినిమాలు బిగినింగ్ లో చాలా మీగర్ అమౌంట్స్ ఆఫర్ చేసిన వాళ్ళు బాగుండి, రేటింగ్స్ బాగా పడి, అందరు యాక్సెప్టెన్స్ ప్రజల నుంచి బాగుండేసరికి ఓటీటీ వాళ్ళు మంచి ప్రైజ్ ఇచ్చి కొన్న రోజులు కూడా ఉన్నాయి. బాహుబలి కోవిడ్ కు ముందు వచ్చిన పెద్ద బడ్జెట్ మూవీ. ఇలాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లను రాబట్టాయి. వరల్డ్ వైడ్ కూడా కలెక్షన్ల సునామీ కురిపించాయి. కోవిడ్ పీరియడ్ అది ముగిశాక మళ్లీ థియేటర్లు, మల్టీప్లెక్స్లు తెరుచుకున్నాయి. కానీ ప్రేక్షకాదరణ లేదు. చిన్న సినిమాలకు థియేటర్లలో చోటు లేకుండా పోయింది. భారీ బడ్జెట్, మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు ఇంటి నుంచి బయటకు అడుగు పెడుతూ వచ్చారు. దీంతో టెక్నికల్ వాల్యూస్ రంజింపజేయాలన్న కసితో చాలా నిర్మాణ సంస్థలు బడ్జెట్ భారీగా చేసి పాన్ ఇండియా సినిమాలు మలచడం మొదలు పెట్టాయి. బిగ్ స్టార్స్ కు స్క్రీన్ షేర్ ఇచ్చి వాళ్ల రెమ్యునరేషన్స్ కూడా పెంచారు. ఇంతకు ముందు థియేటర్లో విడుదల, మ్యూజిక్ రైట్స్, యూట్యూబ్ రెవెన్యూ, ఇతర డిజిటల్ రైట్స్ తో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి నిర్మాతకు మంచి డిమాండ్,
దానికి తగ్గ రాబడి వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ తో ఈ బిజినెస్ బాగా తగ్గిపోయింది. గతంలో కోట్లిచ్చి కొన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు రెవెన్యూ సరిగా లేక సినిమాల్ని కొనాలంటే ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇలా నిర్మాత అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చతికిలబడుతోంది. పెద్ద హీరోయిన్లకు భారీగా రెమ్యూనరేషన్లు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా కోట్లు చెల్లించాల్సి రావడంతో సినిమాకు కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ కొట్టేసరికి నిర్మాత జేబులు ఖాళీ అవుతున్నాయి. అన్ని కష్టాలు ఎదురొడ్డి థియేటర్లలో రిలీజ్ చేశాక బిగ్గెస్ట్ డిజాస్టర్లు అవుతున్నాయి చాలా సినిమాలు. దీంతో ఓటీటీ కొనుగోళ్లు కూడా నెమ్మదించాయి. దీంతో ఇండస్ట్రీకి భారంగా నిర్మాతల జేబులకు చిల్లులు పడుతున్నాయి. సినిమా హిట్ అయితే ఓకే, కానీ ఫ్లాప్ అయితే ఎలా అన్న రిస్క్ ఫ్యాక్టర్ను ఇప్పుడు అటు నిర్మాత ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆలోచించే పరిస్థితి. పదులు వందల కోట్లలో హీరోల రెమ్యునరేషన్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్లకు కోట్లు పారితోషికం. సినిమా హిట్ అయితే ఓకే, కానీ ఫ్లాప్ అయ్యిందో ఇక అంతే. ఇప్పుడు సినిమా తీయడం పెద్ద రిస్క్ అంటున్న నిర్మాతలు. కోవిడ్ సమయంలో అమెజాన్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్, జియో స్టార్ లాంటి ఓటీటీలు నిర్మాతలకు భారీగానే ప్రయోజనాలను ఇచ్చాయి. దీంతో హీరోలు, ఇతర నటీనటులు తమ రెమ్యునరేషన్స్ ను కూడా పెంచేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఓటీటీ ట్రెండ్ ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా చల్లబడిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు ఎలాంటి సినిమాలనైనా కళ్ళు మూసుకుని కొన్న ఓటీటీలు ఇప్పుడు ఓకే చెయ్యాలంటే 1.25 లక్ష లెక్కలు వేస్తున్నాయి. ఇందుకు ఈ మధ్యకాలంలో భారీ చిత్రాలు డిజాస్టర్స్ కావడము పెద్ద కారణమే. 100 కోట్లు ఖర్చు చేసిన చిత్రాలు డిజాస్టర్ టాక్ తో కలెక్షన్లు కొల్లగొట్టలేకపోయాయి. బాహుబలి, పుష్ప, కల్కి 2898, KGF 2, RRR సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కి అదే రేంజ్ వసూళ్లను రాబట్టగలిగాయి. సినిమా హిట్, కలెక్షన్ల సునామీ ఫార్ములాతో నిర్మాతలు సేఫ్ గా కాలరెగరేశారు. కానీ భారీ బడ్జెట్ తో తీసిన ఇండియన్ 2, గేమ్ చేంజర్, విడయమరచ్చి, సికిందర్, వేటయాన్, కంగువా, బడేమియా చోటామియా, థగ్ లైఫ్, మైదాన్ నిర్మాతలకు కాళరాత్రులను మిగిల్చాయి. వీటికి మ్యూజిక్ సహా ఎన్ని రకాల విభాగాల్లో సత్తా చాటినా ప్రేక్షకుడు తిప్పికొట్టడంతో థియేటర్లలో టికెట్లు తెగలేదు. ఓటీటీలో మార్కెట్ పడిపోయింది. కానీ ఈ చిత్రాలకు హీరోల రెమ్యునరేషన్ భారీగానే అందుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. హీరో ఎప్పుడు కూడా హీరో డ్రివెన్ మార్కెట్ ఇది. ఒక హీరో తన మార్కెట్ ని ఇంత ఉంది, మీరు తీసుకుని నాతో చేస్తారంటే ఈ రెమ్యునరేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. అది నెక్స్ట్ ఇష్టం ఉన్న నిర్మాతలు వెళ్తారు. ఇప్పుడు హీరో తగ్గించాలని మనం అడగడానికి లేదు. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సిచ్యువేషన్, హార్డ్ రియాలిటీ ఏమిటంటే హీరో డ్రివెన్ ఇండస్ట్రీ ఇది. వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే కొద్ది గొప్ప ఓపెనింగ్స్ వస్తున్నాయి. అలాగే ఓటీటీ ప్రైస్ కూడా ఆ హీరో వల్లనే వస్తుంది, లేకపోతే డైరెక్టర్ వలన, బ్యానర్ వలన వస్తున్నాయి. గతేడాదిలో సినీ ఇండస్ట్రీ మార్కెట్ 18,700 కోట్లు. నిర్మాత పెట్టిన పెట్టుబడికి అటు థియేటర్లు, మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ ప్రమోషన్స్ తో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లలో అమ్మకాల ద్వారా కాసుల వర్షం కురిసేది. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. పెట్టిన రూపాయి తిరిగి రావడమే గగనంగా మారింది. దీనికి తోడు పైరసీ వెబ్సైట్ల హవా కొనసాగుతోంది. సినిమా రిలీజ్ అయిన 2 గంటల్లోనే మొబైల్స్ లో ప్రత్యక్షమవుతున్నాయి పైరసీ కాపీలు. ఇది కూడా అటు థియేటర్లను, ఇటు ఓటీటీల బిజినెస్ ను దెబ్బతీస్తోంది. తక్కువ ఖర్చుతో తీస్తున్న కొన్ని సినిమాలు ఓటీటీలో మంచి రేటు పలుకుతుంటే 100 కోట్లతో తీసిన చిత్రాలకు ఓటీటీ మార్కెట్ పడిపోవడం సినిమా ఇండస్ట్రీలో వింత పరిస్థితికి అద్దం పడుతోంది. సినిమాలు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా హీరోలకు, ఇతర స్టార్స్ కు భారీ రెమ్యునరేషన్స్ అవసరమా? హిట్లు కొట్టినప్పుడిచ్చిన రెమ్యునరేషనే ఫ్లాపులప్పుడు ఇవ్వాలని కూర్చోవడం కరెక్టేనా అనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. నిర్మాతల్ని కాపాడుకోలేకపోతే అల్టిమేట్ గా ఇండస్ట్రీనే లేవకుండా చావు దెబ్బ తింటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.